సో, నాన్వేషణ సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నా ఈ డౌటు. ఇప్పుడు అందరూ వచ్చి సనాతన ధర్మం నా భారతదేశం అని గుండెలు బాదుకుంటున్నారు. నాన్వేషణ గాడు ఎక్కడో ఉన్నాడు. వాడు మళ్ళీ ఇండియాకి రాడు. వాడిని ఎన్ని తిట్టినా ఏం కాదు అని చెప్పి మీ వ్యూస్ కోసం పెడుతున్నారా ఈ వీడియోలు? లేకపోతే నిజంగానే సనాతన ధర్మం మీద, భారతదేశం మీద ఉన్న గౌరవంతో పెడుతున్నారా? ఒకవేళ మీకు గౌరవం ఉన్నట్లయితే ఎక్కడో ఉన్న నాన్వేషణ గాడు అవసరం లేదు. ఇక్కడే చాలామంది సనాతన ధర్మం లేదు, హిందూ దేవతలు లేరు, దేవుళ్ళు లేరు, వాళ్ళందరూ సైతాన్లు, మా దేవుడే దేవుడు, ప్రభు ఒక్కడే గొప్పోడు అని చెప్పి ప్రచారం చేసే పాస్టర్లు, క్రైస్తవ మతం వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు మీరు ఇన్ని రోజుల నుంచి అడగలేదు? అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎక్కడో ఉన్న అన్వేషణగాడు ఇక్కడికి రాడు, వాడు ఏం పీకలేడని చెప్పి మీరు అడుగుతున్నారా? లేకపోతే నిజంగా గౌరవం ఉంటే మరి వీళ్ళందరినీ ప్రశ్నించండి, వీళ్ళందరినీ అడగండి. ప్రతి ఒక్కళ్ళు ఎంత హింసపరుస్తున్నారు, సైతాన్లు అంటున్నారు. ఒకడైతే వీడియో తీసి పెడతాడు, ఎవరు నీ ఒంటి మీదకి వచ్చింది ఎవరు, తురకగుడి మీద ఉన్న సైతానా అంటాడు. మరి అప్పుడేం పీకారు? సనాతన ధర్మం ఏమైంది అప్పుడు? అడగండి, వాడిని అడగండి చొక్కా పట్టుకొని. నేను కూడా వస్తా.